హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. దీపావళి వచ్చేస్తుంది కదా, అందరూ షాపింగ్ చేశారా? నేను దీపావళి పండుగ రోజు అమ్మవారిని ఎలా అలంకరించుకుంటానో సింపుల్గా చూపిద్దాం అనుకుంటున్నాను, మీకు కూడా యూజ్ అవుతుందని. అలాగే దీపావళి పండుగ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దీపావళి పండుగ అంటే వెలుగుల పండుగ మాత్రమే కాదు, అందులో లక్ష్మీదేవి కరుణ కూడా నిండి ఉంది. మహాలక్ష్మి ఆమె మహావిష్ణువు సహధర్మచారిణి. ప్రపంచ స్థితి పోషణ ఆమె ఆధీనంలోనే ఉంటాయి. పురాణాల ప్రకారం సముద్ర మదనంలో లక్ష్మీదేవి క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు పుట్టిందని చెప్తారు. ఆమె చేతుల్లో పద్మాలు, ముఖంలో మమత, అడుగులలో ధన ప్రవాహం ఉంటుందని చెప్తారు. లక్ష్మీదేవి కేవలం ధనానికి మాత్రమే ప్రతిరూపం అనుకుంటే మన పొరపాటే. ఆమె ఇచ్చేది ఐశ్వర్యం, సంతోషం, సద్బుద్ధి, విద్య, ధనం, ధాన్యం అన్నీ ఇస్తుంది. అందుకే ఆమెను అష్టలక్ష్మి రూపాలలో పూజిస్తారు. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి. ప్రతి రూపంలోనూ మన జీవితంలో శుభవతను సూచిస్తుంది. మన జీవితంలో అన్నీ అవసరమైన లక్ష్మిలే కదా. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో తెలుసా? శుభ్రత ఉన్న చోట, సత్యం ఉన్న చోట, సంతోషం ఉన్న చోట. ఆమెకు ఇష్టమైనవి ఆభరణాలు, దీపాలే అయినా కూడా భక్తి, శుభమైన మనసు ఆమెకి ఇంకా ఎక్కువగా నచ్చుతాయి. దీపావళి రోజు రాత్రి లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తుందని అందరూ చెప్తారు కదా, అది నమ్మకం. కంపల్సరీ అమ్మవారు దీపావళి రోజు రాత్రి భూమిపైన సంచరిస్తుందంట. అందుకే ఆ రోజు రాత్రి ఎవరైతే దీపాలతో అలంకరించుకొని లక్ష్మీ పూజ చేస్తారో వారి ఇంట లక్ష్మి ప్రవేశిస్తుందని నమ్మకం. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ మనం ఈ మంత్రం జపిస్తాం కదా, ఆ మంత్రం ఏంటో తెలుసా? ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహే తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. మన ఇంట్లో ప్రేమ, భక్తి, శాంతి ఉండేంత వరకు లక్ష్మి మనతోనే ఉంటుంది. ఎప్పుడు గొడవలతో, కొట్లాటలతో ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. అలాగే శుచి, శుభ్రత ఉన్న చోట కూడా అమ్మవారు ఉంటుంది. ఆమెను ఆహ్వానించడానికి నిజమైన మార్గం ఏంటో తెలుసా? మన భక్తి అనే హృదయంలో ఒక దీపాన్ని వెలిగించడమే. జై శ్రీ మహాలక్ష్మి మాత. ఈరోజు మనం లక్ష్మీదేవిని ఎన్ని రూపాలలో పూజించినా తక్కువే. వినాయక చవితి, దసరా తర్వాత చిన్న పెద్ద అందరూ ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ దీపావళి కదా. ఆశ్వీజ అమావాస్య నాడు వచ్చే ఈ వెలుగుల పండుగ చెడుపై మంచి విజయాన్ని సాధించడానికి ప్రతీక. ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 20వ తారీఖున వచ్చింది. ఈసారి అద్భుతమైన గ్రహాల కలయిక ద్వారా వచ్చిందని చెప్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఇలా గ్రహాల కలయికలతో ప్రత్యేకమైన దీపావళి వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. కావున ఈ దీపావళి రోజు ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్ళ ఇంట్లో సుఖశాంతులకు లోటు ఉండదు. విద్యాబుద్ధులు ఇంకా ధనానికి కూడా లోటు ఉండదని చెప్తున్నారు. దీపావళి అమావాస్య మధ్యాహ్నం సోమవారం అక్టోబర్ 20వ తారీఖు సోమవారం 2:32 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం దీపావళిని అక్టోబర్ 20వ తారీఖు సోమవారం జరుపుకుంటారు. ఎందుకంటే దీపావళి పండుగ రాత్రి జరుపుకునే పండుగ కాబట్టి అక్టోబర్ 20వ తారీఖు మాత్రమే చేయాలి. ఒకవేళ ఉదయం జరుపుకునే పండుగలు అయితే సూర్యోదయానికి ఉన్న తిథిని బట్టి ఫాలో కావాలి. దీపావళి పండుగలో లక్ష్మీదేవిని, గణేశుణ్ణి పూజించడం పవిత్రమైన సమయం. మధ్యాహ్నం 2:39 నుండి అర్ధరాత్రి వరకు ఎప్పుడైనా పూజించుకోవచ్చు. పూజకు శుభ సమయం కుంభలగ్నం మధ్యాహ్నం 2:09 నుండి మధ్యాహ్నం 3:40 వరకు. వృశ్చిక లగ్నం సాయంత్రం 6:51 నుండి 8:48 వరకు. సింహలగ్నం ఉదయం 1:19 నుండి ఉదయం 3:33 వరకు. ఈ దీపావళి రోజున 3 గ్రహాలు కలుస్తాయని, కుజుడు, సూర్యుడు, బుధుడు కలుస్తాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఇది రాశి చక్రాల మీద ప్రజలకు శుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతున్నారు.
మహాలక్ష్మి పూజ మహాలక్ష్మి పూజ అంటే దీపావళి పండుగ 5 రోజుల శుభదినము. మొదటి రోజు ధనత్రయోదశి, రెండవ రోజు నరక చతుర్దశి, మూడవ రోజు దీపావళి, నాలుగవ రోజు గోవర్ధన పూజ, ఐదవ రోజు భగినీహస్త భోజనం కూడా చేసుకుంటారు. దీపావళి పూజలో గణేశుణ్ణి, లక్ష్మీదేవిని, ఇంద్రుణ్ణి, కుబేరుణ్ణి, సరస్వతిని, మహాకాళిని కూడా పూజిస్తారు చాలామంది. దీపావళి రోజు సంపద, శ్రేయస్సుకు చెప్పుకునే దేవతగా లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇల్లంతా దీపాలతో అలంకరించి బాణసంచాలు కాల్చుకుంటూ ఆనందంతో ఈ పండుగ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ దీపావళి మీ ఇంట్లో సకల శుభాలను కలగజేయాలని కోరుకుంటూ, నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ దీపావళి నుంచి మీకు అన్ని శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.